Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే CGL 2019 రిజల్ట్ అనేది నిన్న SSC అనౌన్స్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం ఈరోజు కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. సో చాలామందికి ఉన్న డౌట్స్ అనేవి ఈ వీడియోతో మీకు చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో, ఏమేమి మనం డిస్కస్ చేస్తామో చూద్దాం. ఫస్ట్, హౌ టు నో మార్క్స్ ఆఫ్ టైర్ 1. ఇప్పుడు నిన్న రిజల్ట్ మనకి ఇచ్చింది ఓన్లీ లిస్ట్ పెట్టాడు అంతే. అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ లిస్ట్ మాత్రమే పెట్టడం జరిగింది, మార్క్స్ అనేవి ఇవ్వలేదు. సో మార్క్స్ అనేవి ఎలా తెలుసుకుంటాం, ఎప్పుడు తెలుసుకుంటాం. నెక్స్ట్, హౌ టు ప్రిపేర్ ఫర్ టైర్ 2. టైర్ 2కి ఇప్పుడు నెక్స్ట్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, ఐ జస్ట్ క్లియర్డ్ ది కట్ ఆఫ్, సో వాట్ విల్ ఐ డూ. నేను కట్ ఆఫ్కి చాలా దగ్గరలో ఉన్నాను, సో నేను ప్రిపేర్ అయితే నేను సాధిస్తానా లేదా, లేకపోతే ఇప్పుడే నేను ఇది ప్రిపేర్ అవ్వకుండా నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వడం మంచిదా అనేది ఎక్కువగా ఉన్న డౌట్స్ అనమాట. వీటితో పాటు ఇంకొన్ని డౌట్స్ అనేవి ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. బేసిక్గా మనకి నిన్న రిజల్ట్ ఇచ్చినప్పుడు 3 లిస్ట్స్ అనేవి పెట్టడం జరిగింది. సో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అండ్ ప్రతి లిస్ట్కి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో చాలామందికి అంటే ఎవరైతే అప్లై చేశారో దాంట్లో ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫస్ట్ టైం రాసిన వాళ్ళకి ఈ లిస్ట్ గురించి చాలా వరకు డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ అవి నేను చెప్పి నెక్స్ట్ మీకు మిగతా డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ లిస్ట్ 1 అనేది ఏంటి అంటే, క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ టైర్ 1 ఫర్ అపీరింగ్ ఇన్ టైర్ 2 ఫర్ యు ఆర్ రైటింగ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 4. The paper 4 is basically general studies, finance and accounts and టైర్ 3. అంటే టైర్ 2లోని మొదటి 2 పేపర్లతో పాటు పేపర్ 4 యొక్క సిలబస్ మీకు నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఆ పేపర్ కూడా ఎలిజిబుల్ అయ్యారు. అంతేకాకుండా టైర్ 3 ఎగ్జామ్ కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళు లిస్ట్ 1లో ఉంటారు. ఓకే, సో బేసికల్గా మనకి ఈ లిస్ట్ 1లో ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో బేసిక్గా మిగతా లిస్ట్ వాళ్ళకి ఈ లిస్ట్ వాళ్ళలో ఉన్న క్యాండిడేట్స్ చూస్తే కట్ ఆఫ్ అనేది ఇట్ షుడ్ బి వెరీ హై కంపేర్డ్ టు దోస్ క్యాండిడేట్స్. అయితే లిస్ట్ 1లో ఉన్న వాళ్ళు ఎంతమంది అమ్మా, 8,951 మంది. మొత్తం అన్ని రిజర్వేషన్ కలిపి క్వాలిఫై అయిన వాళ్ళు 8,951 మంది ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, లిస్ట్ 1లో మనం క్వాలిఫై అయ్యాము అంటే బేసిక్గా లిస్ట్ 3లో క్వాలిఫై అయిపోయినట్టే. ఓకేనా, ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ లిస్ట్ 1 దెన్ డెఫినెట్గా మీరు లిస్ట్ 3లో క్వాలిఫై అయిపోయినట్టే, ఇంకా మళ్ళీ ఆలోచించక్కర్లేదు అనమాట. ఓకే, ఎందుకు ఇది హై కట్ ఆఫ్ ఉంది కదా, సో కాబట్టి అది కూడా రీచ్ అయిపోయినట్టే. నెక్స్ట్, లిస్ట్ 2 ఏంటో చూద్దాం. లిస్ట్ 2 అనేది దేనికి అంటే, candidates qualified in Tier 1 for appearing in Tier 2, Paper 1, Paper 2, Paper 3 and Tier 3. అంటే బేసిక్గా పేపర్ 1, పేపర్ 2తో క్వాలిఫై అవుతూ పేపర్ 3 విచ్ ఈజ్ స్టాటిస్టిక్స్. బేసిక్గా మనకి టైర్ 2లో మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అందరూ రాయాలి. పేపర్ 3 ఎవరెవరు రాయాలి అంటే JSO ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు రాస్తారు. అండ్ పేపర్ 4 ఎవరు రాస్తారంటే ఏఏఓ పోస్ట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు పేపర్ 4 రాస్తారనమాట. ఓకే, సో దీనికి కట్ ఆఫ్ అనేది స్లైట్లీ మోర్ దాన్ లిస్ట్ 3. లిస్ట్ 3 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. సో ఇప్పుడు లిస్ట్ 2లో క్వాలిఫై అయ్యాము అంటే ఖచ్చితంగా లిస్ట్ 3లో కూడా అయిపోయినట్టే. అంతేగాని లిస్ట్ 2లో అయిన ప్రతి ఒక్కడు లిస్ట్ 1లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు, లిస్ట్ 1 అనేది కట్ ఆఫ్ మార్క్ అనేది లిస్ట్ 2 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్ 2. లిస్ట్ 3 ఏంటి అంటే, జనరల్గా ఎవరెవరైతే అవుతున్నారు మనకి లిస్ట్ 3లోని, సో లిస్ట్ 3లో ఎవరెవరు ఉంటున్నారంటే టైర్ 2. సో క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ టైర్ 1 ఫర్ అపీరింగ్ ఇన్ టైర్ 2. సో టైర్ 2లో బేసిక్గా అందరూ రాసే పేపర్స్ ఉన్నాయి కదా, పేపర్ 1, పేపర్ 2 మాత్రమే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ టైర్ 3. So this is the general cutoff.
వీళ్ళది జనరల్గా కట్ ఆఫ్ అనేది డిసైడ్ చెప్తారు. ఎప్పుడైనా మనకి ఎవరైనా ఎస్ఎస్సి కట్ ఆఫ్ 2019లో ఎంత ఉంది అంటే వీ విల్ టాక్ అబౌట్ దిస్ కట్ ఆఫ్ లిస్ట్ 3 గురించే మాట్లాడుకుంటాం. సో మీరు ఎస్ఎస్సిలో ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్ లేకపోతే మిగతా ఏవైనా పోస్ట్ గ్రూప్ బి అదర్ గ్రూప్ సి పోస్టులకి మీరు కట్ ఆఫ్ రీచ్ అవ్వాల్సింది ఇదనమాట. ఇది రీచ్ అయితేనే మీరు టైర్ 2కి క్వాలిఫై అయినట్టు. ఇది కనుక కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదంటే టైర్ 1 క్వాలిఫై అయినట్టు కాదు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎంతమంది క్వాలిఫై అయ్యారమ్మా, 1,25,279 మంది మొత్తం క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ టైర్ 2కి. సో ఈ 1,25,279 మందిలోనే మనకి ఆల్రెడీ లిస్ట్ 2లో ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు, లిస్ట్ 1లో ఉన్న క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో ఓవరాల్గా వీళ్ళు మాత్రమే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్. అంతేగాని మీరు ఈ 1,25,279కి లిస్ట్ 1 క్యాండిడేట్స్ మొత్తం టోటల్ లిస్ట్ 2 యాడ్ చేయకూడదు. ఓకే, సో దీస్ ఆర్ ద ఓవరాల్ పర్సన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి యూఆర్లో ఇక్కడ ఎంత ఉందమ్మా, 25,876. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, స్టార్ మార్క్ ఏంటి అంటే మనకి ఈ యూఆర్లోనే మిగతా రిజర్వేషన్స్ అంటే వాళ్ళు ఓబీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, సమ్ క్యాండిడేట్స్ ఈ 25,876లోనే మిగతా రిజర్వేషన్ క్యాండిడేట్స్లో ఉన్న అభ్యర్థులు యూఆర్ కట్ ఆఫ్కి రీచ్ అయిన వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో రీచ్ అయిపోయారు. వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఓపెన్ కేటగిరీలో అయ్యారు కాబట్టి వాళ్ళని ఇక్కడ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అని చెప్పడానికి ఈ స్టార్ మార్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మెయిన్ థింగ్ టైర్ 2 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? టైర్ 2 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందమ్మా, October 12, 2020 October 15, 2020 వరకు జరుగుతుంది. అంటే 12, 13, 14 ఇక్కడ రాస్తాను చూడండి, 12, 13, 14 ఈ 3 రోజులు మనకి పేపర్ 1, పేపర్ 2 3 షిఫ్ట్స్లో జరిగి 15వ తారీఖు మార్నింగ్ పేపర్ 3 జరుగుతుంది అండ్ ఈవినింగ్ పేపర్ 4 జరుగుతుంది. దట్స్ ఇట్. అదర్వైజ్ మార్నింగ్ పేపర్ 4 జరుగుతుంది, మధ్యాహ్నం పేపర్ 3 జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. మళ్ళీ November 1న ఈ టైర్ 1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడాను November 1న ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 3 is a descriptive exam which consists of essay and letter writing and precis writing. సో బేసిక్గా మనకి లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేదంటే టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేశాక టైర్ 2 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే టైర్ 3 ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదనమాట. ఓకే, తర్వాత మనకి ఈ డేట్స్ కూడా ఖచ్చితంగా ఆ రోజుల్లో జరుగుతుందంటే చెప్పలేం. సో ఇక్కడ అందుకే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద హ్యాండ్లింగ్ ఆఫ్ ద COVID-19 పాండమిక్. అంటే కోవిడ్ ఇప్పుడు మనకి కరోనా పాండమిక్ వల్ల మనకి డేట్స్ అనేవి మార్చవచ్చు. దే ఆర్ టెంపరీ. ఓకే, సో కాబట్టి బట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్ డేట్స్లోనే ఎగ్జామ్ జరుగుతుందనే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, తర్వాత మీకు ఎప్పుడు అడ్మిషన్ అంటే మీ యొక్క అడ్మిషన్ సర్టిఫికేట్ లేదంటే హాల్ టికెట్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఆ ఎగ్జామ్కి మీకు ఎప్పుడైతే డేట్ ఉందో దానికి వారం రోజుల ముందు నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఆ అడ్మిషన్ సర్టిఫికేట్స్ లేదా హాల్ టికెట్స్ అనేవి మెయిన్ వెబ్సైట్లో పెట్టడు. మీరు ఏ రీజియన్లో రాస్తున్నారో ఆ రీజియన్ ఆఫీస్ వెబ్సైట్స్లోని పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మార్క్స్ అనేవి అంటే ఇప్పుడు టైర్ 1 మార్క్స్ అనేవి మీరు చూసుకోవాలి అంటే దే విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ది మెయిన్ వెబ్సైట్ ssc.nic.inలోనే మీరు చూసుకోవచ్చు. బట్ ఈరోజు రేపు కాదు, జూలై 7th నుంచి August 6th వరకు చూసుకోవచ్చు. అంటే 7వ తారీఖున పెడతాడు, అప్పటి నుంచి మీరు చూసుకోవచ్చు. ఎలా అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ పెట్టుకుంటూ మనకి ఆల్రెడీ ఒక పాస్వర్డ్ ఉంటుంది, 4-digit పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ అనేది కొట్టిన వాళ్ళకే మనం చూడొచ్చు. మీరు ఆ పాస్వర్డ్ మర్చిపోతే మీకు మెయిల్ ఐడికి ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీ మెయిల్ ఐడికి వస్తుంది. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. బేసిక్గా వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అసలు? ఓకే, హౌ మెనీ వేకెన్సీస్ ఆర్ దేర్ ఇన్ SSC CGL 2019? రీసెంట్గా మనకి 2-3 days బ్యాక్ SSC 2019 వేకెన్సీస్ని రిలీజ్ చేసింది. ఓవరాల్గా మొత్తం అంటే ఓబీసీ, ఓసీ, జనరల్, SC, ST అన్ని రిజర్వేషన్స్
ఇంక్లూడింగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అన్నీ కలిపి మనకి 10,132 వేకెన్సీస్ ఉన్నాయి. 10,132 వేకెన్సీస్. దాంట్లో మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తర్వాత హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఇలా హ్యాండిక్యాప్డ్ వెర్షన్స్ అన్ని తీసేస్తే మనకి ఉన్నవి 9,505. రిమైనింగ్ పోస్టులన్నీ కూడా 9,505. ఓకేనా? సో ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది. ఫస్ట్ చాలామంది ఏంటంటే టైర్ 1 ఏదో నార్మల్గా రాస్తారు, కొన్ని మార్క్స్ వస్తాయి. తర్వాత ఈ కట్ ఆఫ్ నుంచి వాళ్ళు ప్రిపరేషన్ అనేది వేరే స్టాండర్డ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఎలాంటి స్టాండర్డ్లోకి వెళ్తుందో చూద్దాం. బేసిక్గా ఎలా అయిపోతుందంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ లిస్ట్ 1లోని ఇప్పుడు ఓబీసీ క్యాండిడేట్ అనుకోండి, ఒక అబ్బాయి ఓబీసీ క్యాండిడేట్, వాడు ఫస్ట్ ఏంటి తన రిజర్వేషన్ చూస్తాడు. రిజర్వేషన్ కట్ ఆఫ్ ఎంత ఉంది లిస్ట్ 1లో? 172.7, అంటే 173 తీసుకుందాం. 173 కన్నా ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారు? 8,951. అంటే వాడు ఏమనుకుంటాడంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి 9,505. పోనీ 10,000 అనుకుందాం అన్నీ కలిపేసి, ఎందుకు ఇక్కడ అదర్స్ పిహెచ్డి, పీడబ్ల్యూడి, హెచ్హెచ్ అందరూ ఉన్నారు కాబట్టి మొత్తం 10,000. సో దగ్గర 9,000 మంది 172 కన్నా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వాడు ఏమవుతాడంటే లిస్ట్ 3లోనే వాడు క్వాలిఫై అవుతాడు. లిస్ట్ 3లో అంటే తనకి 135.9 కట్ ఆఫ్, అంటే 136 అనుకుందాం. సో తనకి 140 వచ్చే అనుకుందాం. సో హీ వాజ్ జస్ట్ క్వాలిఫైడ్, క్యాండిడేట్. ఓకే, సో ఈ జస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ కాబట్టి తను ఏమనుకుంటాడంటే 175 కన్నా ఎక్కువ అంతమంది ఉన్నారు, నాకేమో 140 వచ్చాయి, అంటే 35 మార్క్స్ గ్యాప్. సో కాబట్టి నేను ఇప్పుడు ప్రిపేర్ అవ్వచ్చా లేదా, ప్రిపేర్ అయితే నేను వాళ్ళకన్నా బీట్ చేయగలనా లేదా. సో దట్ ఈస్ ద మెయిన్ డౌట్ ఆఫ్ మెనీ ఆఫ్ యువర్ ఆస్పిరెంట్స్. అంటే మీలో చాలా మందికి వచ్చిన డౌట్ అది. నేను కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నాను, నేను రీచ్ అవుతానా లేదా, నేను ఫైనల్గా నేను జాబ్ సెలెక్షన్లో ఉంటానా లేదా. దట్ ఈస్ ద మెయిన్ డౌట్ ఆఫ్ మెనీ ఆఫ్ ఆస్పిరెంట్స్. సో దానికి నేను ఒక రియల్ స్టోరీ చెప్తాను, జరిగినదే అది. ఓకే, సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనా? సో ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 2016 CGL. ఓకే, దేర్ ఆర్ 2 persons, ఓకే, A and B. I don't want to reveal their names, చెప్పక్కర్లేదు నేను. So person A and person B both belongs to OBC category. Okay, both belongs to OBC category. And at the time of 2016 CGL, okay, 16 CGL, the cutoff for OBC for tier 1 for list 3లో ఉన్న పోస్ట్ కంటే జస్ట్ నార్మల్ కట్ ఆఫ్ ఉందని చెప్పాను కదా, ఆ కట్ ఆఫ్ ఎంత అంటే ఓబీసీకి 126. ఓకేనా? సో టైర్ 1 cutoff is 126. Person A got 150. Both are OBC candidates and person A got 150. And person B got 128. Person B got 128. So now what happened? What are the things which are running in their minds? Person A and person B. Person A అనుకుంటాడు 126 అంటే నేను +24. ఎంత ఎక్కువలో ఉన్నాడమ్మా? +24 మార్క్స్లో నేను ఉన్నాను కాబట్టి పర్లేదు, టైర్ 2లో నేను మార్క్స్ ఖచ్చితంగా మంచిగా తెచ్చుకుంటాను, డెఫినెట్లీ అది క్రాక్ ది ఎస్ఎస్సి అనే రేంజ్లో ఉంటాడు ఏ అనేవాడు. ఎస్. బి అనేవాడు ఏమనుకుంటాడు, అమ్మో నాకు దగ్గరలో ఉంది కట్ ఆఫ్, నేను ఎంతో కష్టపడకపోతే తప్ప నాకు జాబ్ రాదు, సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంతేనా? బి అనేవాడు అదే అనుకుంటాడు, ఎందుకు జస్ట్ 2 మార్క్స్ మాత్రమే ఎక్కువ ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఏ అనేవాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువైపోతుంది, బి అనేవాడికి హార్డ్ వర్క్ అనేది చేయాలి అనే తాపత్రయం ఉంటుంది. ఓకే, సో కాబట్టి వీడు ఏం చేస్తాడు, పర్సన్ ఏం చేశాడంటే, సో నార్మల్గా పెద్ద ఏం ప్రిపేర్ అవ్వలేదు, పర్లేదు నేను ఏమీ ప్రిపేర్ అవ్వకుండానే టైర్ 1 రాస్తే నాకు 150 వచ్చింది. సో ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, పర్సన్ ఏ అనే అబ్బాయి లేదా అమ్మాయి అసలు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా రాశారనమాట టైర్ 1. సో ఈ గాట్ 150. పర్సన్ బి విత్ ఫుల్ ఎఫర్ట్, అంటే టైర్ 1కి చాలా కష్టపడితే 128 వచ్చింది. అప్పుడు ఏమనుకుంటారు పర్సన్ ఏ, ఖచ్చితంగా నేను కొట్టేస్తాను, నాకేం పర్లేదు అనే కాన్ఫిడెంట్తో ఉంటాడు. పర్సన్ బి నేను ఇంత కష్టపడినా నాకు 128 వచ్చి అంటే నేను ఇంకా కష్టపడాలి అనే దీంట్లో ఉంటాడు. ఎస్. నౌ టైర్ 2 ఎగ్జామ్ హ్యాపెన్. ఓకే, ఇన్ టైర్ 2
How many marks for type 2? 200 plus 200, 400 marks. Yes sir. సో 400కి ఎన్నో వచ్చాయి ఓవరాల్గా. అంటే టైర్ 1 ప్లస్ టైర్ 2 స్కోర్స్ ఇద్దరివి ఎలా ఉన్నాయో చెప్తాను చూడండి. లెట్స్ సి. Person A got approximately 450 approximately, and person B got approximately 470 plus. Who got more marks? ఇప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చాయి? Person B got more than 20 marks. Observe these marks. More than 20 marks than person A, who ఆల్రెడీ తనకి person A కి టైర్ 1లో అన్ని ఎక్కువ వచ్చినా కూడాను మొత్తానికి ఆఫ్టర్ టైర్ 2 వాట్ హ్యాపెన్? He has less marks compared to person B. Okay, next in tier 3 what happened? Both got same marks. Okay, he got 63 like that and he got 63 like that. Both got same marks approximately. And finally, okay, after tier 3 and next document verification, both went document verification, and after final result, A didn't get any job, but B get some post, maybe group C, but person B got a job in SSC. What happened to person A? He didn't get any job. Not only person A, there is another person C. He got 169 marks in tier 1 in the same exam SSC CGL, and he is also OBC candidate, and he got more than 150 plus, that is 169 marks in tier 1, and he didn't qualify in tier 2. And finally his marks were very okay, he was qualified. I hope he was qualified, but his marks were near to the cutoff after tier 2. Tier 2 తర్వాత ఒక కట్ ఆఫ్ ఇస్తాడు కదా టైర్ 3కి, దానికి చాలా దగ్గరలో ఉందన్నమాట. At that time the cutoff is 420. I hope 420 is the cutoff of OBC candidate after tier 2, and he got 424 like that. Okay, so I'm telling all these are approximate marks. కానీ ఫైనల్గా ఏమైందమ్మా, టైర్ 1లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏమైపోయింది, మొత్తానికి అవ్వలేదు. టైర్ 1లో తక్కువ వచ్చిన టైర్ 2లో కష్టపడడం వల్ల మొత్తానికి person B got the job. సో వై ఐఎమ్ టెల్లింగ్ దిస్, ఎందుకు నేను చెప్తున్నాను ఇవన్నీ రియల్ థింగ్స్. ఓకే, మీకే నేను కథలు అల్లట్లేదు, ఇవన్నీ కూడా నిజాలు. నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది టైర్ 1లో తక్కువ మార్క్స్ రాగానే డీలా పడిపోతారు. ఇంకా మన వల్ల కాదులే, ఓకే మనకన్నా ఎక్కువ వచ్చిన చాలామంది ఉన్నారు, వాళ్ళతో మనకి ఇంకా కంపారిజన్ ఏంటి, మన లైట్ తీసుకుందాం, కావాలంటే మళ్ళీ టైర్ 1 నుంచి ప్రిపేర్ అవుదాం, లేకపోతే వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనేది ఉంటుంది. ఓకే, బట్ నేను చెప్పేది ఏంటి అంటే, మీకు ఫోకస్ ఉండాలి, డీవియేషన్ ఉండకూడదు. ఓకే, ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ హార్డ్ వర్కర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్, మీరు చేసే పని మీద మీకు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, పట్టుదల ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, ఖచ్చితంగా అప్పుడు మీకు జాబ్ వస్తుంది. తక్కువ వచ్చేయని బాధపడద్దు, ఎక్కువ వచ్చేయని విర్రవేయగద్దు, అది నేను చెప్తున్నాను. ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్కడు కూడాను ఫైనల్గా జాబ్ వస్తుందని చెప్పను. వాడికి గర్వం ఉందా, ఖచ్చితంగా వాడికి రాదు. తక్కువ వచ్చినా వాళ్ళలోని ఖచ్చితంగా నేను తెచ్చుకోవాలనే తపన, ఒక కసి ఉంటే ఖచ్చితంగా తెచ్చుకుంటాడు. సో దాట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, డెఫినెట్లీ మీకు నేను చెప్పేది ఒకటే, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఎన్ని కాదు, ఫైనల్గా మీకు కావాల్సింది ఒకటే జాబ్. ఓకే, ఎన్ని వేకెన్సీస్ ఉన్నా మీరు జాయిన్ అయ్యేది ఒకే జాబ్లోనే, కాబట్టి ఆ ఒక్క జాబ్ మీకు రావాలి అంటే మీరు వీలైనంత ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అసలు CGL టైర్ 2 అనగానే అవుట్ ఆఫ్ 400 350 ప్లస్ తెచ్చుకోగలగాలి. ఎందుకు రాదు మనకి 350 ప్లస్, ఎందుకు రాదు? దట్ ఐఎమ్ టెల్లింగ్ యూ రా స్కోర్, నాట్ నార్మలైజ్డ్ స్కోర్. ఇప్పుడు అంతా నార్మలైజ్డ్ స్కోర్ అయిపోయింది కాబట్టి 400కి 400 ప్లస్ వచ్చేస్తున్నాయి మార్క్స్. నేను అందుకే నార్మలైజ్డ్ స్కోర్ చెప్పట్లేదు. రా స్కోర్ అవుట్ ఆఫ్ 400 మీకు 350 ప్లస్ రావాలి. దానికి మీరు ఎంత కష్టపడతారో కష్టపడండి. కష్టపడకుండా మీకు జాబ్ వస్తే దానికి విలువ కూడా ఉంది. మీరు ఎప్పుడైతే కష్టపడి ఎగ్జామ్ రాస్తారో, ఎగ్జామ్ సాధిస్తారో, అప్పుడు మీకు దాంట్లో ఉండే కిక్ వేరు.
ఓకే, కాబట్టి మీరు వీలైనంత ఎక్కువ కష్టపడండి, వీలైనంత ఎక్కువ మార్క్ టెస్టులు రాయండి. ఓకే, సో అందువల్ల నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి టైర్ 2 కంటే నేను ఒకటే చెప్తాను, హౌ టు ప్రిపేర్ ఫర్ టైర్ 2 అంటే చాలామంది చాలా స్ట్రాటజీలు అవన్నీ ఉంటాయి. ఈవెన్ నేను కూడా ఒక వీడియో చెప్పాను. ఎక్కువ కాదు, నేను ఒకటే మీకు అందరికీ చెప్పాలనుకుంది ఏంటి అంటే, జస్ట్ మీకు టైర్ 2లో ఉండేది ఏంటి, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. మ్యాథ్స్లో ఉండేవేంటి, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఇంగ్లీష్లో ఉండేదేంటి, గ్రామర్ అండ్ వొకాబులరీ. అంతే, ఈ 4 థింగ్సే మీకు ఉంటాయి. అర్థమెటిక్ నేను ఆల్రెడీ చెప్పాను నా బ్లాగ్స్లోని, నేను ఆల్రెడీ అర్థమెటిక్లో ప్రతి ప్రాబ్లం విత్ సొల్యూషన్, ఆ ఒక్కటే చేయండి, ఇంకేం చేయొద్దు. ఆ ఒక్కటే చేసి మార్క్ టెస్ట్లు రాయండి చాలు. అర్థమెటిక్ సంబంధించి నేను చెప్పాను ఎస్ఎస్సి ప్యూర్ మ్యాథ్స్, sscpureMaths.blogspot.com. ఇంతే, ఇంక ఎక్కువ ఏం వద్దు, చాలు. దీనికి మించి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఫస్ట్ మీకు ఏంటి, కాన్సెప్ట్స్ మీద గ్రిప్ రావాలి, ఏ ఏ మోడల్స్ ఉంటాయో మీకు తెలియాలి, ఆ మోడల్స్ ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో తెలియాలి. సో అన్ని మోడల్స్, నేను మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ వర్ కవర్డ్. ప్రతి టాపిక్కి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, నెంబర్ సిస్టమ్, ప్రతి టాపిక్ కూడా దీంట్లో నేను విత్ సొల్యూషన్, రిటర్న్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. చాలు, అది చేసి మీకు నచ్చినన్ని మార్క్ టెస్టులు రాయండి. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి నా క్లాస్ నోట్స్, నేను చెప్పే ప్రాబ్లమ్స్. మీకు మనీ పరంగా ప్రాబ్లం అవుతుంది చెప్పండి, నాకు మెసేజ్ చేయండి, పర్వాలేదు. ఓకే, మనీ ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా ఈ పర్చేజ్ చేసుకోండి. లేదు అంటే నా క్లాసెస్ ఏవైతే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టానో అవి చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఆ కాన్సెప్ట్స్, ఆ మోడల్స్ అవి సరిపోతాయి. నెక్స్ట్ చేయాల్సింది మార్క్ టెస్ట్. ఓకే, అంతే, అయిపోయింది మ్యాథ్స్. ఇంకా అంతకు మించి ఎక్కువ చేయక్కర్లేదు. మీరు ప్రిపరేషన్ అనేది ఎక్కువ ఎక్కడ పెట్టాలి అంటే, బేసిక్స్, కాన్సెప్ట్ ఫస్ట్ గ్రిప్ తెచ్చుకోవాలి, తర్వాత అంతా మార్క్ టెస్ట్లో మీకు ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఏం చేయాలి, గ్రామర్ అండ్ వొకాబులరీ. వొకాబులరీ పార్ట్కి మీరు అంతా చేయాల్సింది ఒక్కటే, పేపర్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్, లేదంటే ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఏవైనా, ఇంగ్లీష్ బుక్స్ సరే, ఇంగ్లీష్ నావెల్స్ సరే, న్యూస్ పేపర్స్, చాలు. వొకాబులరీ చాలా వరకు మీకు ఎక్కువ ఇదైపోతుంది అనమాట, వచ్చేస్తుంది. ఓకే, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2016 నుంచి ఇచ్చిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇచ్చిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూడండి, చాలు, అయిపోయింది వొకాబులరీ. సినానిమ్స్ యాంటీనమ్స్ ఏం సార్ మరి అంటే, సినానిమ్స్ యాంటీనమ్స్ మీరు ఇంగ్లీష్లోని కొంచెం బాగా తోపులైతేనే ఆ సినానిమ్స్ యాంటీనమ్స్ చదవండి. మీకు ఇంగ్లీష్లో నార్మల్ సార్, మేము అంత ఎక్కువ ఇంగ్లీష్లో మాకు రాదు అంటే అసలు ఆ సినానిమ్స్ యాంటీనమ్స్ పక్కన పెట్టేయండి, అవి చూడొద్దు అసలు. ఎందుకంటే మీరు చదివినా అవి అక్కడ వచ్చేవి వేరేగా ఉంటాయి. బేసిక్ చూసుకుంటానంటే చూసుకోండి. ఓకే, మై సజెషన్ ఈస్ డోంట్ గో టు సినానిమ్స్ అండ్ యాంటీనమ్స్. దాని మీద మీకు పెట్టిన టైంకి మీకు వచ్చే మార్క్స్కి పొంతన ఉండదు. ఓకే, నెక్స్ట్ గ్రామర్. గ్రామర్ అనగానే ఇక్కడ మీకు చాలా టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, అవన్నీ కూడా. ఓకే, యాక్టివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ స్పీచెస్, వాటికి జస్ట్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ చదువుకుంటే చాలు, మీరు 40 క్వశ్చన్లు పెట్టవచ్చు. ఎందుకు, వాయిస్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, దగ్గర 40+ క్వశ్చన్స్ వస్తాయి మీకు పెట్టవచ్చు. జస్ట్ కొన్ని రూల్స్. మీకు ఆ రూల్స్ మీరు ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయడానికి ఇబ్బంది పడితే నాకు మెసేజ్ చేయండి, నేను రాసుకునేది మీకు పంపిస్తాను. ఓకేనా, మై నెంబర్ ఈజ్ 9490882754. వాట్సాప్ పెట్టండి, ఇంగ్లీష్లోని నేను రాసుకున్న నోట్స్లోని మీకు అవి ఆ రూల్స్ అనేవి పెడతాను. ఆ రూల్స్ చూసుకుంటే చాలు, త్రూ ఆప్షన్స్ మీరు ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు విత్ ఇన్ లెస్ టైం, చాలా తక్కువ టైంలో, ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టక్కర్లేదు. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్, ఇవన్నీ కూడాను ఎక్కడ ఎర్రర్ ఉందో చెప్తే చాలు, అంతేగాని ఆ ఎర్రర్ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఎర్రర్ ఏంటి అనేది చెప్పక్కర్లేదు, దాన్ని మీరు మోడిఫై చేసి రాయక్కర్లేదు, ఎక్కడ ఉందో చెప్తే చాలు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని అడుగుతాడు. సో అది బేసిక్గా మీరు ఈ పేపర్ రీడింగ్ వల్ల, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదవడం వల్ల వచ్చేస్తుంది. ఓకే, కానీ కొంతమంది అది రాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్,
ఓకే, నెక్స్ట్ టూ ఫార్మ్స్, ఇఫ్ క్లాజెస్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, వాటన్నిటికీ రూల్స్ అనేవి రాసుకుంటే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ ఒకటే బుక్, నీతూ సింగ్ మేడంది ఒక బుక్ ఉంటుంది కేడీ క్యాంపస్, చాలు, ఇనఫ్, అంతే. రోజులోని ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయండి, మార్క్ టెస్ట్ రాయండి, ప్రాక్టీస్ చేయండి, మార్క్ టెస్ట్ చేయండి. ప్యూర్ మ్యాథ్స్లోని ఫార్ములాస్ రివైజ్ చేసుకోండి. రోజును 1 word సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేది మెమరైజ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే మీకు గుర్తుంటాయి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 350+ అనేది మీకు ఒక ఈజీ నెంబర్ అయిపోతుంది. మీరు ఏదైతే చదువుతున్నారో మీ ప్లాంక్ మీద రాసేసుకోండి 350 నెంబర్ అనేది. రోజులో ప్రతిరోజు మీకు ఆ నెంబర్ చూడగానే గుర్తు రావాలి, ఓకే నేను 350+ వచ్చేలా నేను కష్టపడాలి. ఆ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు చేయగలిగితేనే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. అదర్వైజ్ డెఫినెట్గా మీరు ఆ 300 కూడా తెచ్చుకోలేరు. ఓకే, కష్టపడండి, కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కష్టపడకుండా ఏదో నామమాత్రంగా చదివేసి నాకు 300 రావాలి, 350 రావాలి అంటే రావు. ఓకే, that I want to tell you from this video. And if you have any doubts regarding any of the subjects or any of the topics, you can ask me through WhatsApp, and it is my WhatsApp number. Okay, so this is about everything in the video. And if you have doubts regarding SSC also, and the next process ఏంటి, టైర్ 2 ఏమవుతుంది, టైర్ 3లో ఏమవుతుంది, ఎట్లా ఇస్తారు, ఓకే, ఏవైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్. ఓకేనా? Hold on friends, wait for 2 minutes. I will tell you 2 things for you. So the things are here. First thing, all pure maths topics PDFs are available in Instamojo. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి, ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికీ కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనామియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్కి కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. ఎఫైర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానికి తోడు ఇంకా మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారనుకోండి, ఇంకొక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ అఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి. Okay, even I am also following the same links. Okay, with this I'll conclude this session and have a good day and all the best to all of you. Thank you very much and Jai Hind.